కొణిదెల నాగబాబు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అన్న మెగా బ్రదర్. మెగా ఫ్యామిలీ ఏ రకంగా కూటమి విజయంలో కీలక పాత్ర వహించిందో మనకు తెలుసు. పిఠాపురంలో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలిచారు, కూటమి విజయంలో కీలక పాత్ర వహించారు. అలాంటి నాగబాబు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకో కాస్త జాలి చూపిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 2019 ఎన్నికలకు ముందు కోడి కత్తి కేసు అక్టోబర్ 25, 2018 అప్పట్లో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక ఘటన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే మార్చేసిందని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే వివేక హత్య కేసు, అలాగే కోడి కత్తి కేసు, ఈ రెండు కేసుల విషయంలో వచ్చిన సానుభూతి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత కలిసి వచ్చింది. కానీ అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఈ కేసులో, కోడికత్తి కేసులో లోతైన విచారణ జరిపించాలని ఎన్ఐఏ కోర్టుకు, హైకోర్టుకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా ఫలితం రాలేదు, తీర్పు రాలేదు. ఎటకేలకు కోర్టు శ్రీనివాస్కి, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్కి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో ఉన్న విషయం ఏంటంటే, అసలు కోడికత్తి కేసు విషయంలో ఏం జరిగింది? కావాలని చెప్పి శ్రీనివాస్ చేత జగన్మోహన్ రెడ్డి పొడిపించుకున్నారా? సానుభూతి వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో పొలిటికల్ స్టంట్, ఎలక్షన్ స్టంట్గానే దీన్ని ప్రీ ప్లాన్డ్గా చేశారా అనేది ఇప్పటికీ కూడా తెలియని విషయం. కాబట్టి ఇప్పుడు నాగబాబు చాలా కాస్త సైటరిక్గా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి అని చెప్పేసి కాస్త జాలి చూపిస్తూ న్యాయం చేయాలి అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. దీనిలో చాలా సెటైర్ దాగుంది. ఇక్కడ నాగబాబు అన్న మాట ఏంటంటే, పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేయండి అని చెప్పి ఈ ట్వీట్లో ముగ్గురు ట్యాగ్ చేశారు. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే హోంమంత్రి అనిత, ముగ్గురిని ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. ఎందుకంటే 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడి కత్తితో దాడి చేశాడు. 5 ఏళ్ళు అయినా కూడా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదరలేదు. అంటే గతంలో అక్రమాస్తుల కేసు అవ్వచ్చు, తర్వాత కొన్ని కేసులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడికత్తి కేసు, దీనిలో రెగ్యులర్గా విచారణకు హాజరు కాలేను అంటూ తన లాయర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు కోర్టుకి తెలియచేసిన పరిస్థితి. అప్పుడంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నారు అని చెప్పేసి సెటైరిక్గా నాగబాబు ఈ ట్వీట్లో ఈ విషయాన్ని ఇంక్లూడ్ చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్తుడికి సరైన శిక్ష విధించాలి కదా. కాబట్టి ఆయన కేసును తక్షణమే విచారించి అమాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, అలాగే హోంమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. చాలా సైటరిక్గా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యకాలంలో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయన కేసుల్ని ఎదుర్కోలేకపోయారు, విచారణకు హాజరు కాలేకపోయారు. కాబట్టి ఇప్పటికైనా కూడా కేసు విచారణను వేగవంతం చేయండి, అమాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయండి అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఫలితాలు వచ్చిన తర్వాత 11కే పరిమితమైన తర్వాత ఒక రకమైన వైరాగ్యంతో ఆయన మాట్లాడుతూ ఉన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ సమీక్షలో జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోతానంటూ కామెంట్ చేసిన విషయాన్ని కూడా నాగబాబు చాలా సందర్భాల్లో పార్టీ నాయకుల దగ్గర ప్రస్తావించారు. ఇంత అస్త్ర సన్యాసం చేసి కనీసం స్థిరపరిజ్ఞత లేని నాయకుడినా మనం 2019 నుంచి 2024 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది అంటూ కూడా రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా నేను చూపిస్తాను మీకు. చిన్నప్పుడు నా బలపం కొట్టేశాడు, నా పెన్సిల్ విరగ్గొట్టాడు, నన్ను గిల్లాడు అని పెద్దయ్యాక పగ తీర్చుకుంటారా ఎవరైనా అంటూ నాగబాబు ఈ ట్వీట్ చేశారు. ఈ సెన్స్లెస్ స్టేట్మెంట్స్ ఏంటి అసలు? మీకు సలహాలు ఎవరు ఇస్తున్నారు స్వామి? మీరు మాట్లాడేది మీకైనా కామెడీగా లేదా? ఇతన్నేనా మనం 2019-24 వరకు సీఎంగా ఎన్నుకున్నది అని ప్రజలు షాక్లో ఉన్నారు. ఇకనైనా మీరు చేసే కామెంట్స్కి కొంచెం కామన్ సెన్స్ యాడ్ చేయండి. వైసీపీ ఎమ్మెల్యే జగన్ గారు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మెన్షన్ చేశారు, వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పి. 2019 నుంచి 24 మధ్యకాలంలో ఆయన చాలా దారుణాలు చేశారు. ఆ దారుణాలకి, ఆ విధ్వంస పాలనకు
చర్మగీతం పాడారు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి ఆయన చిన్నపిల్లాళ్ళ మారం చేస్తూ ఉన్నాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ అడుగుతున్నాడు అంటూ అధికార పక్ష నాయకులు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన నాయకులు కూడా ఎద్దేవా చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.